వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇటు ప్రభాస్ కెరీర్లో, అటు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్లో గొప్ప మైలురాయిగా నిలిచిపోయినటువంటి ఫ్రాంచైజీ ఫిలిం బాహుబలి. 2015లో వచ్చినటువంటి బాహుబలి ద బిగినింగ్, 2017లో వచ్చినటువంటి బాహుబలి ద కంక్లూజన్. ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బాహుబలి ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడే అది దేశవ్యాప్తంగా సాధించినటువంటి కలెక్షన్స్ చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ సినిమాతోటి రాజమౌళి ఖ్యాతి దేశవ్యాప్తంగా మారుమోగిపోయిందని చెప్పాలి. సో అట్లాగే ప్రభాస్ కూడా తను ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్గా ఆ సినిమాతో అవతరించాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు వచ్చినటువంటి బాహుబలి ద కంక్లూజన్ సినిమా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్లు తీసుకొచ్చింది. ఏకంగా 1800 కోట్ల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించింది. ఆ సినిమా తర్వాత వచ్చినటువంటి, అంటే యాక్చువల్గా బాహుబలి కంక్లూజన్ కంటే ముందు వచ్చినటువంటి ఆమిర్ ఖాన్ సినిమా దంగల్ దేశవ్యాప్తంగా కేవలం 700 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించి, ఆ తర్వాత బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అయిన తర్వాత మంగోలియన్ భాషలో రిలీజ్ అయ్యి చైనాలో అక్కడ ఏకంగా 1300 కోట్ల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసి అట్లా బాహుబలి రికార్డును దాటినది. 2000 కోట్ల రూపాయల గ్రాస్ను కలెక్ట్ చేసినటువంటి ఏకైక భారతీయ చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా నిలిచింది. సో అంటే అది చైనా కలెక్షన్స్ కనుక పక్కన పెడితే బాహుబలి 2 కలెక్షన్స్ అనేవి ఇప్పటికీ ఒక గొప్ప రికార్డు. సో ఆ రికార్డుని ఏ సినిమా కూడా ఇంతవరకు దాటలేదు. అంటే దేశీయంగా సాధించినటువంటి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే స్టిల్ 2017లో వచ్చినటువంటి బాహుబలి 2 కంక్లూజన్ సినిమా కలెక్షన్సే ఇప్పటికీ కూడా ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోయాయి. ఇంకొక విశేషం, తెలుగు సినిమాకు సంబంధించి బాహుబలి 2 ఈ సినిమాలు సృష్టించినటువంటి బాక్స్ ఆఫీస్ మేహం ఏదైతే ఉందో అది కూడా ఒక బెంచ్ మార్క్గా తెలుగు సినిమాకు సంబంధించి నిలిచిపోయి నాన్ బాహుబలి రికార్డ్స్ అనేటువంటి ఒక సరికొత్త పదాన్ని తీసుకొచ్చి పెట్టింది. అంటే బాహుబలి 2 తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా ఆ కలెక్షన్స్ను దాటలేకపోవడంతో ఏది కూడా దాంతో నాన్ బాహుబలి, మొదటేమో నాన్ బాహుబలి, తర్వాత నాన్ బాహుబలి 2 రికార్డ్స్ అంటూ చెప్పుకోవటం మొదలుపెట్టారు. సో అలాంటి గొప్ప ఖ్యాతిని ఆ బాహుబలి ఫ్రాంచైజీ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ 2 సినిమాలు కలిపి అక్టోబర్ 31వ తేదీ ఒకే సినిమాగా మన ముందుకు రాబోతున్నాయి. గతంలో దీని గురించి మనం చెప్పుకున్నాం. 3 గంటల 45 నిమిషాల సేపు ఉండేటువంటి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఫస్ట్ హాఫ్గా, సెకండ్ పార్ట్ సెకండ్ హాఫ్గా దాన్ని ఎడిట్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనం మళ్ళీ దీని గురించి చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. సో కొద్ది గంటల క్రితం ఈ సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు. సో ఆ ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది, అంటే ఒరిజినల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి కనిపించినటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో దానికి మించినటువంటి క్వాలిటీతో, అంటే రీమాస్టర్ చేసి ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో బాహుబలి, సో ఇది నిజంగా చూస్తే ఈ ట్రైలర్ అంతా కూడా మనం చూసినప్పుడు ఏంటి ఇంత క్వాలిటీ తోటి ఎలా తీసుకొస్తున్నారు. మొదటి సినిమాకు మించినటువంటి క్వాలిటీ. మొదటి సినిమా మీన్స్ ఆ 2 సినిమాల ఫ్రాంచైజీ అనుకోండి, బాహుబలి 1, బాహుబలి 2. వాటి ట్రైలర్ని, గతంలో వచ్చినటువంటి వాటి ట్రైలర్ని, అలాగే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ని ఒక్కసారి కనుక మనం కంపేర్ చేసి చూస్తే ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. వాటికంటే కూడా మరింత క్వాలిటీ తోటి ఇప్పుడు అది కనిపిస్తుంది, ఆ మూవీ కనిపిస్తుంది. చాలా అంటే పిక్చర్ పర్ఫెక్ట్ అంటాం కదా, అలాంటి క్వాలిటీ తోటి ఈ సినిమా రావటం, అంటే బాహుబలి సినిమా ఏదైతే ఉందో మళ్ళీ ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పటికి ఎన్నోసార్లు
కొంతమంది పదుల సంఖ్యలో ఈ సినిమాను చూశారు. 2 సినిమాలను కూడా. అది థియేట్రికల్గా కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్లో కానివ్వండి, అలాగే ఓటీటీలో కానివ్వండి, ఎన్నోసార్లు ఈ సినిమాను చూశారు. మరీ ఎక్కువ గ్యాప్ కూడా కాదు. 2017 ఇప్పుడు చూసుకుంటే కేవలం 8 సంవత్సరాల వ్యవధి ఉంది. అయినప్పటికీ కూడా అంటే రెండో సినిమాకి ఇప్పుడు వస్తున్నటువంటి ది ఎపిక్ సినిమాకి మధ్య 8 సంవత్సరాల గ్యాప్. అయినప్పటికీ కూడా ఏ మాత్రం ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఒక కొత్తగా ఉండేలా, అరే ఆల్రెడీ చూసేసాం కదా ఈ సినిమా, మళ్ళీ ఎందుకు చూడాలి అనేటువంటి ఫీలింగ్ కలగకుండా ప్రేక్షకులకి ఇప్పుడు రీమాస్టర్ చేసి మరింత క్వాలిటీ తోటి ఈ సినిమాని ఐమాక్స్ వర్షన్ తీసుకొస్తున్నారు. రకరకాల టెక్నికల్గా చూసుకుంటే ఈ 8 రకాలు 9 రకాల వర్షన్స్ ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. నిజంగా ఆ ట్రైలర్ చూసినప్పుడు మరోసారి అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటారు కదా, అలాంటి ఫీల్ మరోసారి కలుగుతూ ఉంది. ఒకవైపు అమరేంద్ర బాహుబలి భల్లాల దేవ మధ్య ఆ యుద్ధాలు, అలాగే ఇంకోవైపు అంటే సెకండ్ హాఫ్లో మనం చూసుకున్నప్పుడు అమరేంద్ర బాహుబలి కుమారుడైనటువంటి మహేంద్ర బాహుబలి తను భల్లాల దేవతో ఢీకొని అతన్ని హతమార్చేటువంటి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయి, ఎంత క్వాలిటీతో ఉంటాయో మరోసారి మన ముందుకి తీసుకొస్తున్నటువంటి ఈ సినిమా ద్వారా, బాహుబలి ది ఎపిక్ సినిమా ద్వారా మనం తిలకించబోతూ ఉన్నాం. ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా మరోసారి ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో ఈ సినిమా కోసం అంటే ఈ రీమాస్టరింగ్ కోసం మన ముందు తీసుకురావడం కోసం 1800 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలని ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా వర్క్స్ వాళ్ళు ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఒక సమాచారం వినిపిస్తూ ఉంది. రాజమౌళి ప్రస్తుతం మనకు తెలుసు, తను SSMB 29 అనే సినిమా నిర్మాణంలో తలమునకలై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ సినిమా కోసం బాహుబలి ది ఎపిక్ని మన ముందుకు తీసుకురావటం కోసం కొంతకాలంగా మళ్ళీ దాని మీద వర్క్ చేస్తూ తీసుకొస్తున్నాడు. రీసెంట్గా తను ఒక ప్రభాస్ అలాగే రానాతో కలిసి ఉన్నటువంటి లేటెస్ట్ ఇమేజ్ ఒకటి ఇవాళ చాలా వైరల్ అవుతా ఉంది. అంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా కలుసుకున్నారు ఈ సినిమాని తీసుకురావటం కోసం. ఖచ్చితంగా ఈ సినిమా విడుదలకు ముందు వాళ్ళు మరోసారి మనందరి ముందుకి వచ్చే అవకాశం ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి దాని ద్వారా. మరి చూద్దాం ఈ బాహుబలి ది ఎపిక్ ఎలాంటి వండర్స్ని మళ్ళీ మరోసారి అలాంటి హంగామాన్ని క్రియేట్ చేస్తుందో. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అవి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మహేష్ సినిమాలు చాలా మంచి కలెక్షన్స్ సాధిస్తూ టాప్ పొజిషన్లో ఉన్నాయి. తన బిజినెస్ మ్యాన్ కానివ్వండి, మురారి కానివ్వండి, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి ఖలేజా కానివ్వండి, ఇవి ఆయనకి టాప్ పొజిషన్లో అంటే టాప్ 5లో ఉన్నటువంటి తెలుగు సినిమాల రీ రిలీజ్ సంబంధించి టాప్ 5లో ఈ 3 సినిమాలు కూడా ఉన్నాయి. సో మరి అలాగే గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ తన సినిమా, సో అది కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించింది రిలీజ్లో. కానీ అవన్నీ కూడా ఒక ఎత్తు, ఏవైతే గతంలో మనం నాను బాహుబలి రికార్డ్స్ అనుకున్నామో అదే తరహా ఇప్పుడు రీ రిలీజుల్లో కూడా ఇది ఒక చరిత్ర సృష్టించబోతోంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇప్పటికే యుఎస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే మంచి కలెక్షన్స్ని ఇది సాధించింది. ఖచ్చితంగా ఏదైతే మళ్ళీ దీన్ని ఖర్చు పెట్టి మరింత అందంగా మన ముందుకి నిర్మాతలు తీసుకొస్తున్నారో దానికి తగ్గట్లుగా ఆ ఫలితం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి తెలుగు సినిమాల రీ రిలీజ్ కలెక్షన్స్తో ఏమాత్రం పోలిక లేకుండా గొప్ప కలెక్షన్స్ రాబట్టి మళ్ళీ ఆ రీ రిలీజ్ సినిమాల విషయంలో కూడా ఒక బెంచ్ మార్క్ని అంటే బాహుబలి ది ఎపిక్ సృష్టించబోతోంది అనేది మాత్రం ఇప్పటికే సినిమా రిలీజ్కి ముందే ఖాయమైపోయింది. ఎంతవరకు ఆ కలెక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది మనకి అక్టోబర్ 31 తర్వాత మనకి స్పష్టం కాబోతుంది. మరి అదే రోజు తెలుగు సినిమా మరో ముఖ్యమైనటువంటి సినిమా రవితేజది మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. మరి దానికి
ఇదేమైనా థ్రెట్ అవుతుందా బాహుబలి ది ఎపిక్? మరి ఏ సినిమా తెలుగు ఆడియన్స్ని మళ్ళీ మరోసారి అంటే ఇది ఎపిక్ వాళ్ళ మనసులు దోచుకుంటుందా, లేకపోతే మాస్ జాతర పై చేయి సాధిస్తుందా? ఇది కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా మారిపోయింది. మరి చూద్దాం ఆ రోజు ఏం జరుగుతుందో అక్టోబర్ 31. ఆ తర్వాత బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఏంటో లెట్ us వెయిట్ అండ్ సీ.